ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ యుఫోరియా మూవీని ప్రకటించగానే సగటు సినీ ప్రేక్షకులు చాలామంది దాని అర్థం ఏమిటా అని గూగుల్లో సెర్చ్ చేశారు. అదే సమయంలో గుణశేఖర్ మూవీ థీమ్ ఏమిటనేది గ్లిమ్స్ రూపంలో తెలియజేశారు. పబ్ కల్చర్కు అలవాటు పడిన నవతరం డ్రగ్స్కు బానిసై అకృత్యాలకు పాల్పడడం, తద్వారా జరిగే అనర్థాల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే సెన్సిబుల్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ అంశాలను ఎలా తీస్తారనే సందేహాలకు యూఫోరియా జనం ముందుకు రావడంతో తెరపడింది. ఈ సినిమాను రాగిణి గుణ సమర్పణలో నీలిమా గుణ, యుక్తా గుణ నిర్మించారు. ఒక్కడి మూవీ తర్వాత మళ్లీ ఇంతకాలానికి నటి భూమిక గుణశేఖర్ దర్శకత్వంలో యుఫోరియాలో నటించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ధురంధర్లో నాయికగా నటించిన ఒకప్పటి బాలనటి సారా అర్జున్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషించింది. ఇక యూఫోరియా కథ విషయానికొస్తే సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న చైత్ర అనే అమ్మాయిని పబ్ నుండి బయటకు తీసుకువెళ్లి 5 అబ్బాయిలు మానభంగం చేస్తారు. ధైర్యాన్ని గోడగట్టుకుని చైత్ర వాళ్ల మీద కేసు పెడుతుంది. అమ్మాయి మైనర్ కావడంతో పోక్సో యాక్ట్ కింద వారిని అరెస్ట్ చేస్తారు. వారంతా సమాజంలో పలుకుబడి ఉన్న వారి పిల్లలే. అందులో విద్యా సంస్థల ప్రిన్సిపల్ వింధ్యా వేములపల్లి కొడుకు వికాస్ కూడా ఉంటాడు. కొడుకు చేసిన పనికి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వింధ్య కొడుక్కి అతని స్నేహితులకి శిక్ష పడేలా ఆధారాలను కమిషనర్కు అందిస్తుంది. జైలు జీవితం గడిపిన వికాస్లో ఎలాంటి మార్పు వచ్చింది? కొడుకును సన్మార్గంలో పెట్టాలని 6 ఏళ్ల తర్వాత జైలు నుండి పెరోలుపై బయటకు తీసుకొచ్చిన వింధ్య లక్ష్యం నెరవేరిందా? కొడుకు కోసం వింధ్య పడిన తాపత్రయ ఫలితం ఏమిటి అనేది మిగతా కథ. సమాజంలో ఇవాళ జరుగుతున్న వివిధ సంఘటనలను ఆధారంగా చేసుకుని గుణశేఖర్ ఈ కథ రాసుకున్నారు. ఈ సినిమా చూస్తుంటే కొన్నేళ్ల క్రితం జరిగిన పలు సంఘటనలు మన కళ్ల ముందు మెదులుతాయి. ఉన్నత వర్గాలకు చెందిన వారి పిల్లల విచ్చలవిడితనం, వారి పట్ల తల్లిదండ్రులకు ఉండే అపరిమితమైన వాత్సల్యం, వారు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న నిరోధించలేని నిస్సహాయత ఇందులోని పాత్రల ద్వారా గుణశేఖర్ తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సమాజంలో చాప కింద నీరులా పాకిపోతున్న డ్రగ్స్ కల్చర్ నివారించడానికి సిటీ కమిషనర్ జయదేవ్ వంటి వారు ఎలాంటి ఘన చర్యలు తీసుకుంటున్నారో తెలిపారు. తెర మీద వాస్తవ సంఘటనలు కథ రూపంలో కనిపిస్తుంటే ఆ చేదు నిజాలను చూసి తట్టుకోవడం సగటు ప్రేక్షకుడికి కష్టంగానే ఉంటుంది. అందువల్ల ఈ సినిమా వారికి మింగుడు పడని ఓ చేదు గుళిక అనిపిస్తుంది. దర్శకుడు గుణశేఖర్ ఇప్పటివరకు తీసిన సినిమాలు వేరే. ఇప్పుడు యుఫోరియా ద్వారా చెప్పిన కథ, చెప్పాలనుకున్న సందేశం వేరు. దాన్ని అవగాహన చేసుకున్న వారికి ఇది నీడ్ ఆఫ్ అవర్ మూవీ అనిపిస్తుంది. అయితే తాను చెప్పాలనుకున్న విషయాన్ని హార్డ్ హిట్టింగ్గా చెప్పే ప్రయత్నం చేయడంతో ప్రేక్షకులు కాస్తంత అసహనానికి గురయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ప్రతి సన్నివేశం వెనుక ఆయన ఎంత హోంవర్క్ చేసినా వాటిని ప్రజెంట్ చేసిన విధానంలో ఎక్కడో ఏదో డిస్కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా కొడుకును సరైన దారిలో పెట్టలేని నిస్సహాయ స్థితిలో భూమిక పాత్ర సైతం తప్పటడుగులు వేయడాన్ని ప్రేక్షకులు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే సందేహం కలుగుతుంది. ఈ సినిమాకు వెన్నెముక భూమిక పాత్రే. ఆమె దాన్ని సమర్థవంతంగా పోషించింది. ముఖ్యంగా దర్శకుడు గుణశేఖర్కు ఆమె సరెండర్ అయిందనే చెప్పాలి. అలానే ఈ సినిమాకు ఆయువు పట్టు క్లైమాక్స్. సినిమా ద్వితీయార్థం కాస్తంత అటు ఇటు వెళ్లిన పతాక సన్నివేశంలో సారా అర్జున్ ప్రదర్శించిన ఉత్తమ నటన ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఆ సన్నివేశంలో విఘ్నేష్ గవిరెడ్డి సైతం చక్కగా నటించి మంచి మార్కులు పొందాడు. ఇందులో పోలీస్ కమిషనర్గా గౌతమ్ వాసుదేవ్ మేనన్, భూమిక భర్తగా రోహిత్, జడ్జిగా నాజర్, సైకో పాత్రను అడ్డాల పృథ్వీరాజ్ పోషించారు. ఇతర పాత్రల్లో కల్పలత, సింగర్ సందీప్, రాజా రవీంద్ర, సాయి శ్రీనివాసరెడ్డి, ఆశ్రిత వేమగంటి, లిఖిత యలమంచిలి తదితరులు కనిపించారు. నాగేంద్ర కాశీ, కృష్ణహరి అందించిన సంభాషణలు, కాలభైరవ సమకూర్చిన స్వరాలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ప్రవీణ్ సినిమాటోగ్రఫీ మూవీ మూడ్ను క్యారీ చేసింది. దర్శకుడు గుణశేఖర్ ఎంచుకున్న కథ, దాన్ని తెరకెక్కించిన విధానం ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉంది. జంజడ్ను దృష్టిలో పెట్టుకుని గుణశేఖర్ మూవీ టైటిల్ నుండి ప్రతి విషయంలోనూ భిన్నంగా ఉండేలా ప్రయత్నించారు. అయితే నేటి యువత నుండి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందనేది వేచి చూడాలి.